నాకొక నన్ను నిజం చెప్పాలంటే ఈరోజు నీకు చెప్తున్నాను. హ్మ్. నన్ను దత్తత తీసుకుంది శ్రీముఖి. హ్మ్. ఆ! హ్మ్. ఇది శ్రీముఖి గూడా ఎక్కడో చెప్పుండకపోవచ్చు. అవును. నేను చెప్పలే. ఇంతవరకు ఎక్కడ హ్మ్. చెప్పలేదు. అంటే చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ నన్ను దత్తత తీసుకున్నట్టే. అంత బాగా చూసుకుంటారు. హ్మ్. 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 అంటే నన్నెప్పుడూ ఒక ఫ్రెండ్‌లాగా చూడలేదు వాళ్ళు. హ్మ్. ఒక ఫ్యామిలీ. హ్మ్. నేను ఏం ఆలోచిస్తున్నాను, హ్మ్. ఏమి టెన్షన్‌లో ఉన్నాను, హ్మ్. వాళ్ళ తమ్ముడు గూడా కనిపెట్టేస్తారు. ఇప్పుడు ఈ మూడ్‌లో ఉంది. ఈ మూడ్‌లో ఉంది ఈమె అని చెప్పి వాళ్ళు ఆహ్, నైటు 2 కూడా నేను ఏం తినాలనుకుంటాను. అయ్యో! 2:00కి నేనేం తినాలనుకుంటాను. హ్మ్. 1:00కి నేనేం తాగాలనుకుంటాను. అన్నీ తెలుసుకొని తెప్పిస్తది శివ. అయ్యయ్యో! హ్మ్. నేను ఇంట్లో ఊర్లో విజయవాడలో ఉన్నప్పుడు ఫుడ్ మిస్ అవుతాను. హ్మ్. అంటే కేక్స్ గానీ, చాక్లెట్స్ గానీ, "ఏమన్నా ఫుడ్ తింటావా? ఏం హ్మ్. తింటావు?" ఎవ్వరు అడుగుతారు శివ. అవును. కన్నవాళ్ళే ఈ రోజుల్లో అడగరు. ఒక వయసొచ్చాక కన్నవాళ్ళే వదిలేశారు. హ్మ్.